ఇప్పుడు ఏం చేద్దాం? కవిత తాజా కామెంట్లతో కేసీఆర్ అంతర్మదనం. పార్టీకి భారీ డ్యామేజ్ జరిగిందనే అంచనాలు. దయ్యాలు కోవట్ల ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ ను ఫామ్ హౌస్ కు పిలిపించుకున్న కేసీఆర్ అట. కవితను పిలవకుండా రాయబారులతో మంతనాలు. కేటీఆర్ ను పిలిచినట్టే కవితను పిలిస్తే బాగుండేదన్న నేతలు. తన తండ్రి నుంచి పిలుపు రాకపోవడంతో ఆమె మనస్తాపం చెందారని చెప్పి చర్చ. కవిత తాజా వ్యాఖ్యలతో బీఆర్ఎస్ లో మరింత హీట్ పెరిగింది. రెండు పార్టీలలో పెరిగింది హీట్. అటు బీజేపీలో పెరిగింది, ఇటు బీఆర్ఎస్ లో పెరిగింది. రాజాసింగ్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేసినాడు. రాజాసింగ్ కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు ఇగో చూడండి. కవిత చెప్పింది నిజమే, పెద్ద ప్యాకేజీ ఇస్తే మా వాళ్ళు కూడా బీఆర్ఎస్ లో కలిసిపోతారు. బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్, బీజేపీలో అభ్యర్థులు ఎక్కడ నిలబడ్డాలో వాళ్ళే డిసైడ్ చేస్తారు. ప్రతి ఎన్నికల్లో బీజేపీ వాళ్ళు కుమ్మక్కయ్యారు. ఈ విషయం ఎవరైనా చెబితే సస్పెండ్ చేస్తారని చెప్పేసి ఇక్కడ రాజాసింగ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేస్తున్నాడు. రాజాసింగ్ కి సంబంధించి కిషన్ రెడ్డి కూడా మాట్లాడాడు. ఎవరైనా సరే పార్టీ లైన్ దాటి మాట్లాడితే మాత్రానికి ఇబ్బందులు ఎదుర్కొంటారని చెప్పేసి అంటే డైరెక్ట్ గా ఇక్కడ రాజాసింగ్ మాట్లాడినాడు. ఈడ కవిత కూడా అదే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేస్తా ఉంటే కేసీఆర్ కి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కానటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాడు. అరే ఇక ప్రశాంతంగానే ఉన్నది రాబాయ్, వరంగల్ సభ అయిపోయింది, ప్రజలు కూడా ఇక మళ్ళా మనకేలే చూస్తా ఉన్నారు, సరేలే ఏదో ఒకటి చేసి 2-3 ఏళ్ళు మీద పడినామంటే గట్టెక్కించవచ్చు అనేటటువంటి ఆలోచనలో ఉన్నటువంటి కేసీఆర్ కి మరి ఇక కేటీఆర్ ను ఒక్కనే పిలిపించుకున్నాడట. దయ్యాలు కోవట్ల ఎపిసోడ్ తర్వాత కేటీఆర్ ను ఫామ్ హౌస్ కి పిలిపించుకున్నటువంటి కేసీఆర్ కానీ కూతురుని పిలిపించుకోలేదట. కేటీఆర్ ని పిలిచినట్టే కూతురు ఎందుకు పిలుస్తారా? మా కూతురుని చెప్పు, దేనికోసం పిలవాలి? అవని ఏం చేసిందని పిలవాలి? లిక్కర్ స్కామ్ లో 6 నెలలు జైలుకి పోయిందని చెప్పి పిలవాలనా? దేనికి పిలవాలని? కేటీఆర్ అయితే కాపాడుకుంటుంటూనే ఉన్నాడు కదా పార్టీని. నువ్వు జైలుకి పోతే నిన్ను పట్టుకొచ్చిరు కదా, కింద పడో మీద పడో నిన్ను పట్టుకొచ్చిరు కదా. కొన్ని రోజులు పక్కగా పెడతారు, పార్టీకి డ్యామేజ్ అవుతుందేమని చెప్పేసి ఈ లోపే అలిగి పార్టీలు మారిపోయి లేఖలు రాసి ఇవన్నీ చేస్తే ఇలా మీడియా ఎట్లా ఉంటుంది అని అంటే కొన్ని రోజులు చూపిస్తుంది హైలైట్ చేసి, తర్వాత ఏముండదు. బీఆర్ఎస్ పార్టీకి భవిష్యత్తు ఉంది. ఇక్కడ మనం పొలిటికల్ స్ట్రాటజీ అనాలిసిస్ చేస్తే బీఆర్ఎస్ కి కొంత భవిష్యత్తు కనబడతా ఉంది. లేదు అనుకుంటే మళ్ళీ కనిపించేటటువంటి అవకాశం ఉంది. గందులే ఉండి ఏదో చేసుకునేదానికి కేసీఆర్ మాత్రానికి మళ్ళీ ఎలా చేయాలి, ఏం చేయాలి, మరి ఎట్లా పిలిపించుకొని మాట్లాడాలా, లేకపోతే బుజ్జగింపులు ఎట్లా చేయాలి, మళ్ళీ మనం రిటర్న్ తీసుకునేదానికి కవితను ఏం చేయాలి అనేటటువంటి ఆలోచనలో మాత్రానికి బీఆర్ఎస్ అంతా అంతర్మదంలో పడిపోయింది. ఇన్ని రోజులు యాక్టివ్ గా ఉన్నోళ్ళు మళ్ళీ సైలెంట్ మోడ్ లోకి వెళ్ళిరు. కేటీఆర్ గాని హరీష్ రావు గాని, అసలు హరీష్ రావు ఈ ఎపిసోడ్ అంతా ఇక్కడ ఆ కవిత ఏదైతే ఉందో కవితకి సంబంధించినటువంటి ఎపిసోడ్ లో హరీష్ రావు ఉంటాడని చెప్పేసి మనం ఎక్స్పెక్ట్ చేసినాం. కానీ కవిత ఇంత స్పీడ్ గా మరి ఆ హరీష్ రావుని వెనక్కి నెట్టి కవిత ముందుకు వస్తుందని చెప్పేసి ఎవరు ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు. మరి ఏం చూడాలి, ఈ డ్రామా అంతా ఏం జరగబోతా ఉన్నది, కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతా ఉన్నాడు, కవిత మళ్ళీ ఇంకా ముందుకి ఏ స్టెప్ చేయబోతా ఉన్నది, కేటీఆర్ దీనికి సంబంధించి ఏం మాట్లాడబోతా ఉన్నాడు. ఏది ఏమైనా కానీ ప్రజలకు అక్కడికి వచ్చేటటువంటి ముచ్చట అయితే కాదు. ఇది క్లారిటీగా చెప్తా ఉన్నాం. ప్రజలకి అక్కడికి వచ్చేటటువంటి ముచ్చట, అక్కడికి వచ్చేటటువంటి పనులు చేస్తే బాగా చెప్తా మనం ప్రశంసించేటటువంటి ప్రయత్నం చేస్తాం. కానీ ఇది మీ పార్టీలో మీరే బుర్ర జల్లుకునేటటువంటి ప్రయత్నాలు, మీరే బట్టగాల్సి మీద వేసుకునేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి తప్ప వేరేదేం లేదు. ఇది ప్రజలకు కూడా అక్కడికి రాదు. ప్రజలు కూడా పెద్దగా ఆలోచన చేయరు. మీ బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలకి, బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులకి సంబంధించి కొంత టెన్షన్ వాతావరణం తప్ప సామాన్య ప్రజలకి పెద్దగా ఒరిగేది ఏమి లేదు. మరి కవిత ఉంటుందా పోతుందా ఏమవుతుంది అనేది మాత్రానికి కొంత వేచి అయితే చూడాలి. ఈ ఎపిసోడ్ కి సంబంధించి టోటల్ గా ఈ ఎపిసోడ్ కి సంబంధించి మరి కేసీఆర్ మాత్రానికి కొంత డైలమాలో పడ్డాడు. వైపు ఇప్పుడు జూన్ 5వ తారీఖున కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరు కావాలి, విచారణకు హాజరు కావాలి. ఆ అంశంతో పాటు ఇప్పుడు కవిత లేవనెత్తినటువంటి అంశం ఏదైతే ఉందో వీటన్నిటికీ కూడా సంబంధించి మళ్ళీ కేసీఆర్ మాత్రానికి కొద్దిగా ఆలోచనలో పడ్డట్టు మాత్రం కనబడతా ఉన్నది.